హాయ్ గైస్, జావా ట్యుటోరియల్స్ని మనం తెలుగులో నేర్చుకుందాం. అందరికీ జావా అంటే చాలా కష్టం అనుకుంటారు, కానీ జావా అనేది చాలా సింపుల్. సో మనం జావా ట్యుటోరియల్స్ని తెలుగులో నేర్చుకోవడం ద్వారా దాన్ని ఇంకా సింపుల్గా నేర్చుకోవచ్చు. సో ఈ ట్యుటోరియల్లో మనం ఏం నేర్చుకున్నామంటే హిస్టరీ ఆఫ్ జావా, అసలు జావా ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేశారు, అండ్ ప్రజెంట్ వర్షన్ ఆఫ్ జావా అంటే ప్రజెంట్ జావా వర్షన్ ఏంటిది అనేది ఈ ట్యుటోరియల్లో చూద్దాం. సో ఫస్ట్ జావాని డెవలప్ చేసింది సన్ మైక్రో సిస్టమ్స్ ఇన్ 1995. 1995లో జావా అనేది సన్ మైక్రో సిస్టమ్స్ వారితో డెవలప్ చేయబడింది అండ్ రిలీజ్ చేయబడింది. నెక్స్ట్ అసలు ఫస్ట్ దీనికంటే ముందు సన్ మైక్రో సిస్టమ్స్ కంటే ముందు అసలు ఫస్ట్ ఫౌండర్ ఆఫ్ జావా ఎవరు? సో ఫౌండర్ ఆఫ్ జావా ఎవరు అంటే జేమ్స్ గోస్లింగ్. జేమ్స్ గోస్లింగ్ ఎప్పుడు ఈ ప్రాజెక్ట్ని 1991లో స్టార్ట్ చేశారు, జావా ప్రాజెక్ట్ని. ఆ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి ఇనీషియల్గా ఓఏకే. సో ఫస్ట్ జావా గోస్లింగ్ గారు జావాని ఎలా స్టార్ట్ చేశారు అంటే, సో ఒక వర్చువల్ మెషిన్ని డెవలప్ చేసి అది సి లాంగ్వేజ్లో అంటే సింపుల్గా సి లాంగ్వేజ్ సింటాక్స్ని యూజ్ చేసుకుని ఉండే విధంగా జావాని డెవలప్ చేద్దాం అనుకున్నారు. సో అదే విధంగా ఇప్పుడు సి లాంగ్వేజ్ సింటాక్స్ని యూజ్ చేసుకుంటూ దానికంటే ఇంకా సింపుల్గా జావాని బిల్డ్ చేశారు. నెక్స్ట్ సో ఫస్ట్ జావా ఇంప్లిమెంటేషన్ జావా 1.0 వచ్చేసి 1995లో రిలీజ్ చేశారు. ఎవరు రిలీజ్ చేశారంటే సన్ మైక్రో సిస్టమ్స్ వాళ్ళు 1.0ని రిలీజ్ చేశారు. నెక్స్ట్ లేటెస్ట్ జావా స్టేబుల్ వర్షన్ వచ్చేసి జావా 8. జావా 8 ఇస్ ద లేటెస్ట్ స్టేబుల్ వర్షన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.